దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఈ దినాలలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆయన పునరుత్థానం గురించి మరి 3 సువార్తలలో మనము విన్నాం. మత్తయి సువార్త 28:6లోను, మార్కు సువార్త 16:6 లూకా సువార్త 24:6 ఆయన యొక్క పునరుత్థానము, ఆయన తిరిగి లేవడము, ఆయనను శిష్యులు చూడడము, మరికొంతమంది చూడడము, ఆయన ప్రత్యక్షత మనం చూచాం. దేవుని పిల్లలు కూడా, దేవుని దాసులు కూడా కొంతమంది ఆయనను చూచినట్టుగా దేవుని వాక్యంలో మనము గత 2 దినాలుగా వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినము కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన ప్రవచనాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఆయన ఏ విధంగా పునరుత్థానము కావలసి ఉందో ఆ విషయాలు మనకు ప్రవచనాలుగా ప్రవచించినటువంటి వారు బైబిల్లో మనకు కనిపిస్తారు. నేను కొన్ని మాటలు మాత్రమే చూపిస్తాను. రండి, 16వ కీర్తన 10వ చదువుదాం. 16వ కీర్తన 10వ మనం చదువుకుందాం. ఈ 10వ ఎందుకనగా, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మార్పు లేని దేవుడవు, మారని దేవుడవు. మాతో కూడా మీరున్నందుకై స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినమున ఈ చదివిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. చెబుతున్న నాకు జ్ఞానము, బుద్ధి అనుగ్రహించి దర్శించండి. వినుచున్న వారికి కూడా మేలు, క్షేమం దయచేయండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని గ్రంథమైన బైబిల్లో మనము 16వ కీర్తన 10వ చరణము మనం చదువుకున్నాం. ఈ 16వ కీర్తన మరి కీర్తనకారుడు దావీదే వ్రాశాడు అని మనము చూస్తూ ఉన్నాం. ఆయన రాసుకుంటూ వస్తూ ఆయన ఎలాంటి వాడో, మరి దావీదు కూడా తాను ఎలాంటి మరణం పొందబోతున్నాడో, మరణము అనగా ఏమిటో మనకు 5-6 వచనాల్లో కనిపిస్తుంది. ఆ తదుపరి దేవుని యొక్క ఆలోచన విధానం గురించి మనము మిగతా వచనాల్లో మనం చూడగలుగుతాం. ఈ 10వ మనం చూడగా, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అనే మాట ఉంది. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనే మాట ఇందులో మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ పాతాళము
అనే మాట రాయబడింది. పాతాళము అనే మాట. పాతాళములో ఎవరుంటారో మనకు తెలిసిన విషయమే. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు దేవుణ్ణి ఎరగక చనిపోయి పాతాళానికి దిగి వెళ్ళాడు అనే మాట కనిపిస్తుంది. మరి దేవుని వాక్యం మనం చూసినప్పుడు పాతాళము హెబ్రూ మరి షియోల్ అనే మాట కనిపిస్తుంది. అంటే సమాధి అని అర్థం. పాతాళము అంటే సమాధి అని అర్థం. సమాధి. దేవునితో విశ్వాసుల వ్యక్తిగత సంబంధం, వారి యొక్క భావ్య జీవితం, విశ్వాసుల యొక్క వ్యక్తిగత జీవితం అనేది ఇందులో మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునితో ఉంటుందని, ఆయన వారిని సమాధిలో విడిచిపెట్టడని నిశ్చయతను వారికి కలిగిస్తూ ఉంది ఈ వచనం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని పాతాళానికి పంపించడు, ఆయన తన రాజ్యం చేర్చుకుంటాడు అనేటువంటి నిశ్చయత విశ్వాసులైన వారికి కలిగిందని కూడా దేవుని వాక్యం మనం చూస్తాం. ఆ మాట మనకు 73వ కీర్తన 26వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. చూడాల్సిన అవసరం లేదు, కానీ ఆ మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ తదుపరి అపోస్తులైన పేతురు, పౌలు ఇద్దరు కూడా ఈ వచనాన్ని క్రీస్తుకు, ఆయన పునరుద్ధానానికి వారు అన్వయించినారు. పేతురేమి, పౌలేమి. పేతురు, పౌలు ఇద్దరు కూడా ఆయన యొక్క పునరుద్ధానానికి అన్వయించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అది అపోస్తుల కార్యం చూస్తారా? 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. అందరు కూడా తీయండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 25 నుండి 31 వరకు మనం చూస్తే దేవుని వాక్యం మనకి ఇలాగా తెలియజేస్తూ ఉంది. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవమార్గము తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకుని సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పెను అన్నమాట. ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు యొక్క చరిత్ర, దావీదు గురించి ఆయన మాట్లాడుకుంటూ వస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకున్నాడంట. దావీదుకు దేవుడు ముందుగానే చెప్పినాడేమో. దావీదు ముందుగా తెలుసుకున్నాడంట యేసుక్రీస్తు యొక్క శరీరం సమాధులకు పెట్టిన తర్వాత అది కుళ్ళిపోదని,
దేవుని వాక్యం చెబుతుంది. ఆ తర్వాత ఆయన పునరుద్ధానం గురించి చెప్పినాడట. ఆయన పునరుద్ధానం గురించి చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇక మనం ఆలోచన చేస్తే చూడండి, 13వ అధ్యాయం 34వ వచనం. ఇది అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 34 నుంచి మనం చదువుకుంటూ వస్తే దేవుని వాక్యం మనకి ఇలాగా చెబుతూ ఉంది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవి అని చెప్పినాడు. ఇక చూసుకుంటూ వస్తే కనుక ఆ వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి వేరొక కీర్తన యందు ఇలా ఉన్నట్ట, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని దావీదు ముందే చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి లేఖనాలు మనం పరిశీలన చేయగా కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించుచున్నాడు అన్నమాట కనిపిస్తుంది. పవిత్రమైన వరాలు. కాబట్టి దావీదు దేవుని యొక్క శరీరం కుళ్ళిపోలేదని, సమాధులు పెట్టారు కానీ కుళ్ళిపోలేదన్న మాట కనిపిస్తూ ఉంది. ఈ వచనాల్లో మనము అలాగ చూడగలుగుతూ ఉన్నాం. అందుని బట్టి షియోల్ అంటే అన్న పదం పాత నిబంధనలో దాదాపుగా, అంటే పాతాళము అనేటువంటి పదము పాత నిబంధనలో దాదాపుగా 65 సార్లు కనిపిస్తుంది. పాత నిబంధనలో దాదాపుగా 65 సార్లు కనిపిస్తుంది. దానిలో 31 సార్లు సమాధి అని, 31 సార్లు సమాధి అని, 31 సార్లు పాతాళము అని, 3 సార్లు మాత్రమే గుంట అనేటువంటి పదాన్ని అందులో పాత నిబంధనలో మనం చూస్తాం. పాతాళము, తర్వాత సమాధి, ఆ తర్వాత గుంట అని. గుంట అంటే గుంత అనేది మనకు అర్థమవుతుంది. దాదాపుగా మరి బైబిల్ చెప్పినట్టుగా 65 సార్లు మనకు ఈ మాటలు పాత నిబంధనలో కనిపిస్తున్నాయి అన్నమాట కనిపిస్తుంది. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, పాత నిబంధనలో సాధారణంగా పాతాళము అంటే ఒక విధమైన శిక్ష స్థలానికి సంబంధించినది అనే మాట కనిపిస్తుంది. శిక్ష స్థలానికి సంబంధించినది అన్నమాట. ఉదాహరణకు మరి యాకోబు మనకు కనిపిస్తాడు కదా. యాకోబు కనిపిస్తాడు. ఇస్సాకు కుమారుడు యాకోబు కనిపిస్తాడు. యాకోబునకు 12 మంది సంతానం. 11వ వాడు యోసేపు. యోసేపు చనిపోయాడని తన కుమారులు 10 మంది సమాచారం తెచ్చినప్పుడు యాకోబు అన్న మాట ఏమిటంటే ఇలా అన్నాడు, మరి పాతాళమునకు నేను దిగిపోదును అన్నాడు యాకోబు. అది 37వ అధ్యాయము 35వ వచనం కనిపిస్తుంది. ఆదికాండం 37వ అధ్యాయం 35వ వచనంలో ఆ మాట చదువుదాం చూడట్లా. ఆదికాండం 37, 35లో ఏమన్నాడు యాకోబు తన కుమారుని గురించి అనే మాట మనం అక్కడ ఆలోచన చేయగా చూస్తారన్నమాట. 37, 35 కదా. అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొలక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను అన్నమాట. ఇక్కడ యోసేపు గురించి యాకోబు ఏడుస్తూ ఉన్నారు. అన్నదమ్ములు చెప్పినారు, ఇట్లా ఇదిగో ఈ వస్త్రాలు నీ కుమారుని చూడు, ఈ వస్త్రాలు మాకు దొరికినాయి, నీ కుమారుణ్ణి ఏ జంతువో తినేసింది,
అన్నప్పుడు వెంటనే యాకోబు ఆ వస్త్రాలు గుర్తుపట్టి ఇవి నా కుమారుని వస్త్రాలే అనే మాట కనిపిస్తుంది. కాబట్టి నా కుమారునిదే దుష్టమృగము అని తినివేశను, యోసేపు నిత్యముగా చీల్చబడెను అని తలంచి గోనెబట్ట కట్టుకొని తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అన్నమాట. అంగలార్చుచుండగా కుమారుని నిమిత్తమై అంగలార్చున్నాడు. అతని కుమారులు అతని కుమార్తెలందరూ కూడా అతను ఓదార్చుటకు యత్నం చేసిన కానీ అతడు మాత్రం ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేద్దను. అంగలార్చుచు అన్నమాట. ఏడుస్తూ ఏడుస్తూ అట్టే చనిపోతాను, నా కుమారుని కడగబోతాను నేను అని అన్నాడు. అదే పాతాళము అన్నది మనకు దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి అతడు తాను దేవుని న్యాయ తీర్పు కింద ఉన్నాడని భావించి ఓదార్పు పొందడానికి తిరస్కరించినట్టుగా వాక్యం చెబుతుంది. ఆ తర్వాత యోసేపు ఇంకా బతికాడని విన్నంత వరకు అతడు దేవుణ్ణి వెతికిన దాఖలాంటూ ఏమీ లేవు. యేసేపు బతుకున్నాడు అనంత వరకు ఇక దేవుని వెతికిన వాడు కాదంట, దేవుని సన్నిధికి వెళ్ళిన వాడు కాదంట. యేసేపు బతుకునని చెప్పి ఆ మాట విన్నప్పుడు అప్పుడు దేవుని స్తుతించినాడు. అంతవరకు దేవుని వెతికిన వాడు కాదు. ఆ దాఖాలే బొత్తిగా బైబిల్లో కనిపించవని చరిత్రకారులు మనకు తెలియజేస్తారు. ఇది ఇట్లుండగా మరి పాతాళానికి ఎవరు వెళ్తారు అంటే అన్యులు, విగ్రహారాధికులు పాతాళానికి వెళ్ళిపోతారు. అన్యులు అంటే దేవుని ఎరగని వాళ్ళు, విగ్రహారాధికులు వీళ్ళంతా కూడా పాతాళానికి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళే చోటే మరి పాతాళము అని పిలిచినారు. దావీదు స్పష్టంగా మరి చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. చూడండి 9వ కీర్తన 17వ వచనంలో ఎవరు పాతాళానికి వెళ్తారో వాక్యం చెబుతుంది. 9వ కీర్తన 17వ వచనంలో వాక్యం చెబుతున్న మాట మనము చూడగా, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళము దిగిపోదురు అనే మాట ఉంది. ఎవరు వెళ్తారు పాతాళానికి అంటే దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళానికి దిగి వెళ్ళుదురు అని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. అట్లే మనం చూస్తే కనుక మరి తిగ్లాత్ మరి పిలేసరు అనేటువంటి ఒక అశ్షూరు రాజు చనిపోయిన తర్వాత అతడు తాను జయించిన రాజులను మరి షియోల్లో కలుసుకుంటాడంట. యెషయా దీన్ని మనకు చెప్పాడు, వివరించి చెప్పినట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మరి 14వ అధ్యాయం 15, 70 కీర్తనలో 73, 14, 15లో ఆయన మనకు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇవాళ చదవడానికి వీలు లేదు కాబట్టి నేను అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఆ తర్వాత మరి వివేకము దేవుని భయము కలవాడు పైనున్న స్థలానికి వెళ్తాడని, అంటే క్రిందున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గము నడుచుకొనును అని సొలొమోను చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. బుద్ధిమంతుడు అయితే ఏం చేస్తాడంట? సామెతల గ్రంథం 15:24లో సామెతల గ్రంథం 15:24లో సొలొమోను చెప్పిన మాట ఈ మాట. ఏం చెప్పాడు ఆ మాట? చదువుతారా? ఆ మాట చూడండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును అని అన్నాడు సొలొమోను జ్ఞాని. కాబట్టి మనం బుద్ధిమంతులమై జీవించాలా, బుద్ధిమంతులమై బ్రతకాలా అన్నది వాక్యం చెబుతుంది. క్రిందున్న పాతాళం తప్పించుకోవాలంటే పరమునకు పో జీవమార్గం మనము వెతికేవారుగా ఉండాలి. పాతాళం ఉంది, పరలోకం ఉంది. పరలోకానికి వెళ్ళేది దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళు, పాతాళం వెళ్ళేది అన్యులు, విగ్రహారాధికులు. వీళ్ళంతా కూడా పాతాళమునకు వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకు చావు లేదు అనేది దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ సంగతి
మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఇక రండి, మార్క్స్ వార్త 16 ఇక్కడ చూడండి, చూస్తారా? మార్క్స్ వార్త 16వ అధ్యాయము 21వ వచనము మనం చదవాలి. 16:21 వచనం. మత్తయి సువార్త 16:21. మత్తయి సువార్త 16:21 వచనాన్ని మనం చూసినప్పుడు, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా అనే మాట ఉంది. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. యేసు తన మరణాన్ని గురించి ఇక్కడ ప్రవచించినాడు. తాను చనిపోకముందే ప్రవచించినాడు. తాను చనిపోకముందే శిష్యులతో చెప్పినాడు అన్నమాట. ఏమని చెప్పాడు శిష్యులతోనికా అంటే, పెద్దల చేత, ప్రధానుల చేత, యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయటం మొదలుపెట్టినాడు. ఆయన ముందే చెప్పినాడు. ముందే ఎరిగినవాడు కాబట్టి, అన్ని తెలిసిన వాడే వచ్చాడు కాబట్టి, ముందే తన శిష్యులకు ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. అయితే పేతురు కొంత ఆటంకపరిచాడు. ప్రభువా, ఇది నీకు తగదు, ఇది నీకు దూరమవునుగా కంటే ప్రభు అన్నాడు, సాతానా నా వెనకకు పో, నువ్వు ఎప్పుడు గుడుక లోకం గురించి ఆలోచన చేస్తావు అని చెప్పినట్టుగా మనం చూస్తాం. అవునా? నీవు మనుషుల సంగతులకి తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంచక ఉన్నావని పేతురుతో ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఇక చూడండి, 20వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం కూడా మనం చూస్తే, ఆయనను అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకు, శిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును అనే మాట ఉంది. 3వ దినాన మరలా లేస్తాడు. యేసు ప్రభు వారు మరలా తన్ను మరణాన్ని ఇక్కడ ప్రవచించడం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన 3వ దినాన మరలా లేస్తాడు అనే ప్రవచనం ఇందులో మనము చూడగలుగుతున్నాము అనేది వాక్యం చెబుతున్నమాట. 26వ అధ్యాయము 32వ వచనం కూడా చూద్దాం. 26వ అధ్యాయము 32వ వచనం కూడా దేవుని వాక్యం మనకి ఇలా చెబుతూ ఉంది, నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనా నేను అనుంది. నేను లేచిన తర్వాత కదా, 2వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో, 20వ అధ్యాయంలో ప్రవచనం చెప్పినాడు. ఇప్పుడు 26వ అధ్యాయంకి వచ్చే లోపల ఆయన చెప్పిన మాట మనం చదువుకున్నాం. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను అన్నాడు. నేను వెళ్తాను, మీకంటే ముందుగా వెళ్తాను, మీరు నన్ను అక్కడ చూస్తారు అని ప్రభు చెప్పలే. కానీ ఎవరు చెప్పినారు? దేవదూతలు చెప్పినారు. అవునా? మీరు దేవుడు మీకు చెప్పినాడు కదా, ఆయన బతుకుని చెప్పినాడు కాబట్టి మీరు వెళ్ళండి, గలిలయకు వెళ్ళండి. ఆయన వెళ్ళిపోయాడు, మీరు వెళ్ళండి, మీరు అక్కడ ఆయనను చూతురు, ఆయన అక్కడ చూతురని మత్తయి సువార్త 28:7, మార్క్స్ వార్త 16:7, లూకాసు వార్త 24:7 మీరు అక్కడ చూతురు ఆయనను అనే మాటలు మనకు కనిపిస్తాయి. ఇలా ఆయన యొక్క పునరుద్ధానం గురించి బైబిల్లో మనకు తేటగా కనిపిస్తున్నాయి అనే సంగతులు వాక్యం చెబుతున్నమాట. ఇక మార్క్ ఏమన్నాడు చూడండి,
9వ అధ్యాయం 9వ వచనంలో, మార్కు సువార్త 9వ అధ్యాయము 9వ వచనం మనము చూడగా అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితో చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించినాడు. ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఇది రూపాంతరపు కొండ గురించి రాయబడిన మాట. రూపాంతరపు కొండ మీద మరి యేసు ప్రభు ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, మోషే ఉన్నాడు. కొండ కిందనేమో పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారు. ఈ అనుభవం మనం చూస్తాం. ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తీసుకొని పోయినాడు. పోయి వారి ఎదుట రూపాంతరము ఆయన పొందినట్టుగా మనకు 2వ వచనం కనిపిస్తుంది. ఆ తదుపరి ఆయన వస్త్రాలు ప్రకాశమానమైనవిగా తెల్లవిగా ఆయనని, లోకమందు ఏ సాకలియును అంత తెల్లగా సల్వ చేయడం అనే మాట. మోసేయు ఏలియాయు వారికి కనబడినట్టుగా, దేవునితో యేసుతో వారు మాట్లాడినట్టుగా. ఆ తర్వాత పేతురు, బోధకుడా మనం ఇక్కడ ఉంటే మంచిది, నీకొకటి, మోసకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కడతా అని పేతురు ఏం మాట్లాడుతున్నాడో ఏరొక మాట్లాడినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తాం. ఆ తదుపరి మరి వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరు కూడా వారికి కనిపించలేదు, వారికి కనబడలేదు. ఈ మోసే, ఏలియా వాళ్ళు వెళ్ళిపోయినారు. మేఘం వచ్చి వాళ్ళని కమ్మడం, వాళ్ళు వెళ్ళిపోవడం, ఆ సంగతి మనకు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వారు ఆ కొండ దిగి వచ్చుతుండగా ప్రభు అన్నాడు ఇట్లా, మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పొద్దు, ఎవరితో చెప్పొద్దు అని వారికి ఆయన ఆజ్ఞాపించినాడు ఆయన వారికి. తన మరణం గురించి ఈ మార్క్స్ వార్తలో చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాటలే యోహాను సువార్త 2:19 మనం చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం మనం చూడగా యేసు ప్రభు ఇట్లా చెప్పాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను అన్నమాట. యేసు ప్రభు అన్నాడు, ఈ దేవాలయం పడగొట్టండి అన్నాడు. ఏ దేవాలయం అంట? ఏ దేవాలయం? వారు కట్టిన దేవాలయమా? రాళ్లతో కట్టిన దేవాలయమా? కాదు. అది దాదాపుగా 46 సంవత్సరాలు కట్టినట్టు ఆ దేవాలయాన్ని. అవునా? ఆ మాట మనకు బైబిల్లో మనకు కనిపిస్తుంది. చూడండి, 21వ వచనంలో మనం చూస్తాం. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గుర్చి ఈ మాట చెప్పాను అన్న మాట ఉంది. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పిన ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకునేది అన్నమాట మనం చూస్తాం. ఆ తదుపరి ఆ దేవాలయము గురించి మనం ఆలోచన చేసినప్పుడు దాదాపుగా ఆ దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టినారో వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది. 46 సంవత్సరాలు కట్టారని, ఈ మందిరాన్ని పడగొడితే ఈయన మురులు కడతాడంట అని, ఇవి మరి ఆయన శిల వేయకముందే వాళ్ళు చెప్పినట్టుగా మనం చూస్తాం. అబద్ధము చెప్పేవారి పిలుచుకొచ్చి మీరు ఇప్పుడు చెప్పండి మీరు అని చెప్పినట్టుగా మనం చూస్తాం. అంటే దేవాలయం అంటే ఆయన శరీరమును దేవాలయం గురించి ఆయన ఈ మాట చెప్పినాడు అన్నమాట కనిపిస్తుంది. ఆ తదుపరి మరి పౌలు కూడా ఇలా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే ప్రభు గురించి చెప్తూ అపోస్తుల కార్యం చూడండి 26-22 వచనములో, అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 22 నుంచి 26 వరకు చదువుదాం. 26 నుంచి 22 వరకు 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 26 నుంచి 22 వరకు
దేవుని వాక్యం మనకి ఇలా చెబుతుంది. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందు వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలు మోసెయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచూ ఉంటిని. అతడు ఇలాగు సమాధానం చెప్పుకొని చుండగా, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. అందుకు పౌలు అంటున్నాడు, మహాఘనత వహించిన పేస్తూ, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడవచ్చును. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను అనే మాట ఉంది. చాలు. ఈ విషయాలన్నీ కూడా మరి పౌలు కూడా తేటగా చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందును బట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ప్రవచనాలు బైబిల్లో మనము చూడగలుగుతున్నాం. ఆయన ప్రవచనాల గురించి మనం చూడగలుగుతున్నాం. అంటే ముందుగానే చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోవడము, ఆయన తిరిగి లేవడము, తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనిపించడం, అనేకులకు కనిపించడం, ఆయన ఆరోహణమై పరమునకు చేర్చబడుట, ఇవన్నీ కూడా ప్రవచనానుసారంగానే జరిగినాయి అనే సంగతులు మనకు అర్థమవుతున్నాయి. ఇలాగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ప్రభు కోసమై జీవించుదాం. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకునైనా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా కాపాడుచున్న దేవుడు, స్తోత్రం తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమున వినిపించిన ఈ నీ మాటలు ఫలింపజేయండి. అనేకులు విని క్షేమాన్ని పొంది నీ ఆశీర్వాదం పొందుకొని పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది నీ రాజ్యం చేరే కృప అనుగ్రహించి దర్శించి సహాయం చేసి నడిపించమని, కృప చూపించమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.